ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఎజెకియేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనము. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు అగ్ని ఇచ్చి అభివృద్ధి పరుతును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానిక ధాన్యమునకు అగ్ని ఇచ్చి అభివృద్ధి పరుతును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఎజెకియేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనంలో, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంత్యు తీసివేసేదును. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనం, వారు నాకు విరోధంగా చేసిన పాపపు దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును, వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నిటిని క్షమించేదును. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము, నువ్వు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, వారి విశ్వాసఘాతులు కాకుండా నేను వారిని గుణపరుతును, వారి మీద నున్న నా కోపం చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం, ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటిని సముద్ర అగాధములో నువ్వు పడవేతువు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము, కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ మీరు మా విధమైన ప్రతి పాపం నుండి మమ్మల్ని విడిపించి రక్షించి దేవుడే ఉన్నారు తండ్రి, మా దోషాలను పరిహరించి దేవుడే ఉన్నారు ప్రభావ. అందుని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.